ఇక పార్లమెంట్ లో ప్రతిష్టంభన తొలగించడానికి స్పీకర్ ఓం బిర్లా బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే 16వ రోజు కూడా అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల నిరసనలపై పార్లమెంట్లో చర్చించాలని పట్టుబట్టాయి. అయోధ్య విరాళాల చోరీపై కూడా చర్చించాలని కోరారు. విద్యార్థుల నిరసనలపై సభలో చర్చకు కేంద్రం అంగీకరించింది. సభలో అమిత్ షా స్టేట్మెంట్ ఇస్తారని ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయితే అమిత్ షా ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకోవద్దని సూచించారు. కేంద్రం ఇచ్చే సమాధానాన్ని విపక్ష ఎంపీలు ఓపికగా వినాలని అన్నారు. సవాళ్లు చేయడం, పారిపోవడం విపక్ష ఎంపీలకు అలవాటుగా మారిందని, అమిత్ షా స్టేట్మెంట్ కు బీఎస్సీలో కూడా అంగీకరించామని కిరణ్ రిజిజు తెలిపారు. एडवाइजरी कमेटी का बैठक हुई है. सरकार का तरफ से बहुत ही साफ शब्दों में कह दिया है कि छात्र का आंदोलन और उसके गतिविधि जुड़े हुए जो भी चीज पूरा डिटेल में चर्चा करने के लिए सरकार तैयार है. मैंने बीएससी में भी बता दिया कि छात्र आंदोलन पर स्टूडेंट्स के लिए, युवाओं के लिए पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूर्ण रूप से पूरी तरह से सुनेंगे शांति से. బీఎస్సీ సమావేశంలో ఎఫ్సీఆర్ఏ బిల్, డీలిమిటేషన్ బిల్లులపై అసలు చర్చ జరగలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13వ తేదీన ముగుస్తాయి. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. గోపి, సో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పార్లమెంట్ లో ప్రతిష్టంభన తొలగుతుందని భావించొచ్చా? ఎస్, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అదే భావిస్తుంది. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకి గడువు అనేది ఉంది. ఆగస్టు 13తో ఈ సమావేశాలు ముగుస్తున్నాయి. సో కీలక బిల్లులకు సంబంధించిన చర్చలు జరగకుండానే ఈ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతున్న పరిస్థితి. కొన్ని కీలక బిల్లుల్ని ఈరోజు కూడా లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఇటు కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన బిల్లు, అలాగే మైనింగ్కి సంబంధించిన బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్కి సంబంధించిన సవరణ బిల్లు, అలాగే మరొక బిల్లు ముఖ్యంగా కేరళ పేరుకు సంబంధించిన బిల్లు. సో ఈ విధంగా బిల్లులు అనేవి గతంలో కూడా అనేక బిల్లులు ఆమోదం పొందాయి. వందే మాతరం గీతానికి సంబంధించిన చట్టబద్ధత కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పంపు కానీ, సో ఇటువంటివి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. సో ఇప్పుడు ప్రధానంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులపై జరిగిన దాడి, అలాగే అయోధ్య రామ మందిర విరాళాల చోరీ, ఈ విషయానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కాసేపటి క్రితం మల్లికార్జున ఖర్గే స్పష్టం చేయడం జరిగింది. సో ఈరోజు బీఎస్సీ సమావేశం జరిగింది స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన. సో ఈ సమావేశంలో విపక్షాలు లేవనెత్తున్న అంశాలకు సంబంధించి ప్రధాన డిమాండ్ విద్యార్థులకు సంబంధించిన దాడి. జూలై 20వ తేదీన పార్లమెంట్ మార్చ్ చేస్తున్న సందర్భంగా వారిపైన పెల్లెట్ గన్స్ ఉపయోగించారు, లాఠీచార్జ్ చేశారు, మేకులతో ఉన్న లాఠీలతో వాళ్ళని కొట్టారు. సో దీనికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో అమిత్ షా దీనికి బాధ్యత తీసుకోవాలి, అమిత్ షా సమాధానం చెప్పాలనేది వారి డిమాండ్. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా ఆయన హౌస్లోకి రాకుండా ఆయన ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఇన్ని రోజులు వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఈరోజు ఆ డిమాండ్ని కేంద్రం అంగీకరించడం జరిగింది. ఖచ్చితంగా అమిత్ షా సమాధానం చెప్తారు. ఆ సమాధానాన్ని సావధానంగా విపక్షాలన్నీ కూడా వినాలి. కేవలం ఢిల్లీలో జరిగిందే కాదు, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అన్ని అంశాలను కూడా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న విషయాన్ని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సో ఈ రోజు కూడా విపక్షాల ఆందోళనతో 16వ రోజు కూడా సభలో ఎటువంటి చర్చ లేకుండా వాయిదా పడ్డ పరిస్థితి ఉంది. సో రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాల ఆందోళన చేసినా కూడా కేంద్ర వైఖరి ఏంటి, విద్యార్థులకు సంబంధించిన అంశాలకు సంబంధించి వివరణ ఇవ్వబోతున్నారు. అలాగే అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించిన అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు కేంద్రం. సో దీనికి సంబంధించిన ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. అలాగే డీలిమిటేషన్, ఎఫ్సీఆర్ఏకి సంబంధించిన బిల్లులు ఈ సెషన్లో ముందుకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే 3 రోజులే ఉంది కాబట్టి. సో ఇంకా బీఎస్సీలో ఆ బిల్లులకు సంబంధించిన ప్రస్తావన ఈరోజు రాలేదు కాబట్టి. సో మహిళా రిజర్వేషన్, అలాగే డీలిమిటేషన్, ఇటు ఎఫ్సీఆర్ఏ, ఈ బిల్లులకు సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఉంటాయా లేక ప్రత్యేక సెషన్ పెడతారా ఏంటి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో చూడాలి మరి రేపు అమిత్ షా ఇచ్చే వివరణ పట్ల విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి, సభలో ఉంటూ వారి యొక్క అంశాలను పార్లమెంట్ ముందు ఉంచుతారా లేక వాకౌట్ చేస్తారా, ఏం చేస్తారని మనం వేచి చూడాలి. ఆల్ రైట్ గోపి.